నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్‌లో 6.5 ఎకర్‌లో డెవలప్ చేస్తున్నటువంటి హెచ్ఎండిఏ విల్లా ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ విల్లా ప్లాట్ ప్రాజెక్ట్ అన్నది విదిన్ ద సిటీలో ఉంటుందండి. మున్సిపాలిటీ దగ్గరలో ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకి మెట్రో స్టేషన్‌కి కేవలం 15 మినిట్స్‌లో రీచ్ అవుతాము. అండ్ ఐటీ కంపెనీస్‌కి కేవలం 10 మినిట్స్‌లో రీచ్ అవుతామండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ నియర్ బై చూసుకున్నట్లయితే ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉడకంగా ఎగ్జిస్ట్ గవర్నమెంట్ రోడ్‌కి ఇది ఫేసింగ్ అయినటువంటి వెంచర్ అండి. ఈ వెంచర్‌లో మనకి 80 ఫీట్ రోడ్ రావడం జరిగిందండి. ఇదొచ్చేసి మనకి మాస్టర్ ప్లాన్‌లో ఉన్నటువంటి రోడ్డు. ఈ హెచ్ఎండిఏ వెంచర్ ఒకసారి డెవలప్ అయిందంటే ఇక్కడ విల్లాస్ కన్‌స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా లివింగ్ ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి సార్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికెళ్ళేసి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. విదిన్ ద సిటీలో మెట్రో కనెక్టివిటీకి దగ్గరలో, హైవే రోడ్‌కి దగ్గరలో, కాలనీస్‌కి దగ్గరలో ఎవరైతే ఒక మంచి లేఅవుట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అయితే మిస్ కాకండి. ఇదొచ్చేసి చాలా మంచి లేఅవుట్ అండి. మనకి ఎదురుగా వచ్చేసి హౌజెస్ ఉన్నాయి. అండ్ ఇటువైపు వచ్చేసి హౌజెస్ ఉన్నాయండి. సో, ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంది కాబట్టేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అద్భుతమైనటువంటి లేఅవుట్‌లో మీ యొక్క అందమైన ప్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎలాంటి కమిషన్ చార్జెస్ మీ దగ్గర తీసుకోబడదండి. డైరెక్ట్‌గా కంపెనీ వాళ్ళ నంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్‌కి మన కంపెనీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క గుడ్ నేమ్ క్లియర్‌గా చెప్పండి. థ్యాంక్ యూ విజయ్. సార్. మన కంపెనీ వచ్చేసి ఎస్ఆర్ ప్రాజెక్ట్స్. ఓకే. నా గుడ్ నేమ్ వచ్చేసి గుండా వెంకటరమణ. ఓకే. చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నేను పనిచేస్తున్నానండి ఇక్కడ. ఓకే సార్. సార్ మన ఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఇప్పటివరకు ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది? ఎలాంటి లొకేషన్‌లో చేయడం జరిగిందన్న విషయం క్లియర్‌గా చెప్పండి. ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ నియర్ బై అన్ని హెచ్ఎండిఏ లేఅవుట్సే చేశారండి ఇంతవరకు. సిటీ లోపల అండ్ ఓఆర్ఆర్‌కు దగ్గరలో చాలా వెంచర్‌లు డెవలప్ చేసి సేల్స్ కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఓకే. చాలామంది కస్టమర్లు హ్యాపీగా ఉన్నారండి. సార్ నేను ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళ గురించి విన్న విషయం ఏందంటే, ఎవరైతే ఎస్ఆర్ ప్రాజెక్ట్‌లో కొన్నటువంటి కస్టమర్స్ ఉన్నారో, ఇప్పుడు ఇల్లులు కట్టుకొని గూడా వింటున్నారన్న విషయం గూడా తెలిసింది సార్. ఇది వాస్తవం అన్న విషయం చెప్పండి. అవునండి. మా ప్రాజెక్ట్స్ అన్నీ ఇమ్మీడియేట్ ఇండ్లు కట్టుకొని నివసించడానికి ఉన్న ప్లేస్‌లలోనే మనం ఇచ్చామండి. ఓకే. ఎప్పుడైతే కన్‌స్ట్రక్షన్ వస్తుందో వెంచర్‌లకు నియర్ బై వెంచర్‌లో కానీ, అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన వాళ్ళకు రిటర్న్స్ వస్తాయి. ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారండి. అవును సార్. సార్ ఇప్పుడు మనము విషయాలన్నీ క్లియర్‌గా చెప్పారు సార్ మన ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ గురించి. సో, ఇప్పుడు మనం ఉన్నటువంటి వెంచర్ యొక్క డీటెయిల్స్ అంటే ఇది ఎన్ని ఎకరాలుంది? ఇక్కడ ఎలాంటి సైజెస్‌లో ఫ్లాట్స్ రావడం జరిగింది? దాంతో పాటు ఇక్కడ ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇస్తున్నారన్న విషయం క్లియర్‌గా మన వ్యూవర్స్‌కి చెప్పండి. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ సెరెనిటీ హైట్స్ అండి. ఓకే. ఈ ప్రాజెక్ట్స్ టోటల్‌గా 6.5 ఎకరాల్లో మనము గేటెడ్ కమ్యూనిటీగా ఇవ్వడం జరిగింది. ఓకే. దీంట్లో రోడ్స్ వచ్చేసి మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ల రోడ్‌కు ఫేసింగ్ ఉంది. ఓకే. ఇన్‌సైడ్ వచ్చేసి మనము 80 ఫీట్ రోడ్ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్‌లో ఇవ్వడం జరిగింది. 80 ఫీట్ రోడ్ కూడా ఇచ్చాము. ఓకే. మిగతా 30 ఫీట్స్ రోడ్ ఉన్నవి. మామూలుగా ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ప్లాట్స్ ఉంటాయి. అన్ని వాస్తు ప్రకారం ఇవ్వడం జరిగిందండి. ఓకే. అయితే ఇక్కడ మనకి ఏదైతే 80 ఫీట్ అని చెప్పారో మాస్టర్ ప్లాన్‌లో ఉంది కాబట్టి మన వెంచర్‌లో ఉన్నటువంటి ఏదైతే రోడ్ ఎక్స్‌టెంట్ ఉందో అది మీరు డెవలప్ చేసి ఇస్తున్నారు. అవునండి. ఓకే. ఇక్కడ రోడ్స్ అంటే సీసీ రోడ్స్ ఇస్తున్నారా? లేకపోతే ఎలాంటి రోడ్స్ ఇస్తున్నారో కొంచెం చెప్పండి. మనము మామూలుగా సీసీ రోడ్స్ ఇస్తున్నామండి. సీసీ రోడ్స్ ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే నాణ్యత ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు మనకు రక్షణగా ఉంటుంది. నాణ్యత మెయిన్ వచ్చేసి చాలా బాగుంటుంది. ప్లస్ డ్రైనేజ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనము మంచి క్వాలిటీతో ఇస్తున్నాము. ఎలక్ట్రిసిటీ కూడా చాలా మంది హెచ్ఎండి లేఅవుట్లలో పైన ఓపెన్ ల్యాండ్ పైన ఇస్తారు. ఓకే. మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ అంటే పోల్స్ చేయడం ఇస్తారు జరుగుతుంది. కాబట్టి అది కొంచెం పోల్స్ ఇబ్బంది లేకుండా మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చాలా బాగుంటాయండి. ఓకే. అంటే ఎలాంటి మనకి డిస్టర్బెన్స్ ఉండదు. సో, ఉండదు. ఇంకొకటి సార్ ఇక్కడ మన వ్యూవర్స్‌కి ఇది వచ్చేసి మనకి ఇల్లుల మధ్యన ఉంది. అవును. డైరెక్ట్‌గా హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా ఉందని చెప్పాం గదా! అవునండి. ఎగ్జాక్ట్‌గా లొకేషన్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్‌గా లొకేషన్ చెప్తే చూసే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ నుంచి మనము
ఇక్కడ కనెక్టివిటీ ప్రకారంగా ఎల్బీ నగర్కి ఎంత దూరం ఉంది, అవును. నియర్ బై ఉన్నటువంటి ప్రతి ఒక్కటి హైలైట్స్ అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, అవును. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్పండి. ఇది మన బడంగపేట మున్సిపాలిటీకి జస్ట్ దగ్గరలో ఉందండి. నాదర్గుల్ విలేజ్ కిందికి వస్తుంది. ఓకే. మన మెయిన్ గా వచ్చేసి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కు ఒక 15 నిమిషాల్లో మనము వెంచర్ కు చేరుకోవచ్చు. ఓకే. బిఎన్ రెడ్డి నగర్ కు 5 నిమిషాలండి. ఒక 2.5 కిలోమీటర్లే ఉంటుంది బిఎన్ రెడ్డి నగర్. ఇక్కడ బాలాపూర్ చౌరస్తా కూడా చాలా దగ్గరగా ఉంటుంది. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ మెయిన్ అందరికీ ఈ రోజుల్లో ఇంపార్టెంట్ అయింది. ఎయిర్పోర్ట్ కూడా చాలా నియర్ బై కనెక్టివిటీ ఉంది. జస్ట్ 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు. సార్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు దారిలో మీరు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నాయి విజయ్, మన అవును. వెంచర్ దగ్గరలో అని చెప్పారు కదా. ఉమ్. ఒక 2 కాలేజీలు ఉన్నాయని చెప్పారు. అవునండి. సో వాటి యొక్క పేరు క్లియర్ గా చెప్పండి. ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి టాప్ 10 లో ఉందండి. మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ టాప్ 10 లో ఉంటుంది. చాలా మంచి కాలేజ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. స్కూల్స్ విధంగా కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా ఫేమస్. ఓకే. అలాగే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ కూడా, ఇలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా సరౌండింగ్ ఉన్నవండి. ఓకే. ఆదిబట్ల టీసీఎస్ లో ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది మీకు అది తెలిసిన విషయమే. సార్. ఆ ఏరియా ఎలా అయింది. ఇప్పుడు మనకి అక్కడ టాటా ఏరోస్పేస్ సెజ్జిగూడకు రావడం జరిగింది అవును, సార్. అవును. సో ఏదైతే ఆదిబట్ల ఏరియాలో అయితే ఇక్కడ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉంది. సో అక్కడ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. చాలా ఈజీగా ఉంటుందండి. మెయిన్గా వచ్చేసి ఒక ముఖ్యమైన విషయము, మన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది అందరికీ ఉంటుంది. అవును. మనకు చాలా మంది అపార్ట్మెంట్లలో కంజెస్టెడ్గా ఉంటారు. ఇక్కడ మనకు బిఎన్ రెడ్డి నగర్ నియర్లీ పక్కన అల్మాస్ కూడా మీర్పేట ఉంది. ఒక త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కావస్తే 1,20,00,000 పెట్టిన తర్వాత మనకు అపార్ట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. అదే ప్రైజ్లో 2.5 కిలోమీటర్లు పక్కన మన వెంచర్లో 150 గజాలలో మనము ప్లాట్ కొనుక్కొని ఒక ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ అదే కాస్ట్ లో మనం కట్టుకోవచ్చండి. మెయిన్ ఓకే. ఇది చాలా Plus ఇంపార్టెంట్ అవుతుంది. విషయం. ప్లస్ అవుతుంది ఓకే. అందరికి. చాలా బాగుంది సార్ ఇది. చాలా బాగుంది. ఎందుకంటే చూస్తున్నారు కండి ఇక్కడ క్లమ్జీగా ఉండకుండా, ఇబ్బంది లేకుండా ఉమ్. ఏదైతే మనం అపార్ట్మెంట్ లో కొనుక్కుంటున్నటువంటి ఏదైతే 3 బిహెచ్కే ఫ్లాట్ ప్రైస్ ఉందో అదే ప్రైస్ లో ఇక్కడ ఓపెన్ ఇన్ని- ఫ్లాట్ ప్లస్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉందని సార్ అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కనెక్టివిటీ ప్రకారంగా చాలా బాగుందండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్ కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో వచ్చేసి 80 ఫీట్ రోడ్ పరంగా మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. ఇక్కడ మనకి 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. సార్ ఇక్కడ ముఖ్యంగా మనకి మీరు 6.5 ఎకర్స్ అని చెప్పారు కదా. అవును. ఎలాంటి పార్కులు ఇస్తున్నారు? అంటే దాంతో పాటు సీనియర్ సిటిజన్స్‌కి ఎలాంటి మీరు ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? చిల్డ్రన్స్‌కి ఏ విధంగా మీరు ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? ఓకే. ఇక్కడ ఆర్చ్ ఏ విధంగా ఇస్తున్నారన్న విషయం ఒకసారి చెప్పండి. విజయ్, ఇక్కడ పార్కులు మనము చిల్డ్రన్స్ పార్కు పిల్లలకు సపరేట్ గా ఇస్తున్నామండి. ఓకే. మామూలుగా సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళు ఈవినింగ్ కూర్చోవడానికి, ఎంజాయ్ చేసుకోవడానికి ఆ పార్కులు ఇస్తున్నాము. మెయిన్ గా వచ్చేసి మనము రోడ్స్ వెంబడి కూడా మీరు చూస్తూనే ఉన్నారు, చెట్లు కానీ గ్రీనరీ కానీ చాలా మంచిగా, గ్రీనరీకి మంచిగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఓకే. హైలైట్ చేస్తున్నాము. గ్రీనరీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆక్సిజన్ గురించి చాలా ఓకే. మంచిగా మనం సార్ ఇక్కడ గ్రీనరీ నేను ఇస్తున్నాం. చూస్తే వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవును, హార్వెస్టింగ్. అండ్ ఇక్కడ ఫ్లాట్స్ కి నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. మీరు ఇక్కడ కర్బింగ్ స్టోన్స్ ఇచ్చే అవకాశం ఉందా సార్? కర్వింగ్ స్టోన్స్ ఇస్తాము. ప్రతి ప్లాట్ కు నెంబరింగ్ ఉంటుంది. వాళ్ళకు అండ్ సెక్యూరిటీ ఫుట్‌పాత్ వైజ్ ఫుట్పాత్లు కూడా మనకు చాలా మంచిగా కవర్ చేస్తున్నాము. ఓకే. సెక్యూరిటీ విధంగా కూడా వాళ్ళకు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఓకే. సార్ ఇక్కడ ఏదైతే మీరు బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్ అని చెప్పారో, హ్మ్. ఇది బడంగపేట్ మున్సిపాలిటీలో ఉందని చెప్పారు కదా. ఎగ్జాక్ట్‌గా బడంగపేట్ మున్సిపల్ ఆఫీస్‌కి ఎంత దూరం ఉంటదో చెప్పండి? బడంగపేట్ మున్సిపాలిటీ ఆఫీస్‌కు జస్ట్ 2 కిలోమీటర్స్‌లో మన వెంచర్ ఉంటుంది. ఓకే. ప్లస్ చాలా 100 ఫీట్ల రోడ్ కాబట్టి బ ఈవెన్ బాలాపూర్ చౌరస్తా నుంచి ఒక 2-3 మినిట్స్‌లో మనం ఇక్కడ చేరుకోవచ్చండి. ఓకే. అంటే ఇక్కడ ఇల్లు కట్టుకున్న గూడంగా ఎక్కడైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈజీగా వెళ్ళిపోవచ్చు. కనెక్టివిటీ అనేది ప్రాబ్లం లేదు. ఈ వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్‌కుంది. మన ఎగ్జిస్టింగ్ జస్ట్ బడంగపేట రోడ్ కూడా 150 ఫీట్ల రోడ్. సార్ ఇప్పుడు జనరల్‌గా అయితే అందరూ మన ఔటర్ రింగ్ రోడ్ అక్కడికెళ్ళేసి సిటీలో ఎక్కడైనా వేరే ప్రాంతాలకెళ్ళాలంటే ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది గదా. సో మన వెంచర్ నుంచి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఎగ్జిట్ ఉందో, అంటే ఇక్కడ 12 గావచ్చు, ఇటువైపు వచ్చేసి 13 గావచ్చు, రెండింటికి ఎంత డిస్టెన్స్‌లో రీచ్ అవుతాం అన్న విషయం చెప్పండి? అవును విజయ్, అది చాలా ఇంపార్టెంట్ విషయము. ఔటర్ రింగ్ రోడ్ మనకు 10 నిమిషాల్లో ఆదిబట్ల ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్‌కు చేరుకోవచ్చు. ఓకే. అలాగే 13 కూడా ఒక 10 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఈ ఔటర్ రింగ్ రోడ్ మనం రీచ్ అయిన తర్వాత ఈజీగా సిటీలో అన్ని ఏరియాలకు గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ అవును. ఇట్లా ప్రతి ఒక్క ఏరియా ఈజీగా మనము వెళ్ళిపోవచ్చు. ఓకే. తుక్కు కూడా అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ కూడా మనము ఈజీగా పక్కనే రీచ్ కావచ్చు. ఓకే. అక్కడ ఎలా డెవలప్మెంట్స్ ఫ్యూచర్ సిటీ గవర్నమెంట్ ఎలా డెవలప్మెంట్ చేసి రీసెంట్గా చూసే ఉంటారు అవును సార్. మీరందరూ. మొన్న రీసెంట్‌గానే గ్లోబల్ సమ్మిట్ జరగడం జరిగింది. అవును, సో, ఈవెన్ మనకేదైతే తుక్కుగూడ ప్రాంతానికి గుడకంగా ఈజీగా ఒక 10, 15 నిమిషాలు ఎళ్ళిపోవచ్చని జెప్తున్నారు. అవును, అవునండి. ఓకే. సార్ ఇక్కడ మేజర్‌గా వచ్చేసి మరి మీరు ఇంత నీట్‌గా డెవలప్ చేస్తారు గదా! సో, ఇక్కడ మీరు ఇస్తున్నటువంటి అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా 1 ఆర్ 2 అడిషనల్ బెనిఫిట్స్ ఉంటే మన వ్యూవర్స్‌కి చెప్పండి. విజయ్, మీరు అడిషనల్ బెనిఫిట్స్ కూడా మనము కస్టమర్స్ ఇక్కడ ప్లాట్ కొన్న వాళ్ళకు కూడా మేము వాళ్ళు కావాలని అంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకు నేను చెప్తున్నా అంటే దీనికి పక్కనే మన ప్రాజెక్టు 7.5 ఎకరాలు హెచ్ఎండిఏ విత్ రేరా గేటెడ్ కమ్యూనిటీ విల్లా వెంచర్ కూడా మనం నెక్స్ట్ మంత్లో ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీరు చూస్తున్నారు కదా విజయ్, కాంపౌండ్ వాల్ కూడా మనము ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ కాకుండా బ్రిక్స్తో చాలా స్టాండర్డ్‌గా కట్టడం జరిగింది. చూస్తూనే ఉన్నారు గదా! అవును సార్. అలాగే మనము 24/7 సెక్యూరిటీ గూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే. ఏ డెవలప్‌మెంట్ చూసుకున్నా ఏదున్నా అన్ని క్వాలిటీ మనము కాంప్రమైజ్ గాకుండా క్వాలిటీ డెవలప్‌మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. చాలా థ్యాంక్ యూ సార్. హ్మ్. ఇప్పుడు మన వ్యూవర్స్‌కి మన వెంచర్‌లో ఉన్నటువంటి రేట్ చెప్పండి. దాంతో పాటు ఇక్కడ ఆల్రెడీ హౌసెస్ చాలా కనిపిస్తున్నాయి సార్ మనకి. అవును. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలనీ మధ్యలో ఉంది కాబట్టేసి, పక్కలో ఉన్నటువంటి రేట్ ఎంత కోట్ చేస్తున్నారు? మీరు ఎంత కోట్ చేస్తున్నారు అనే విషయం క్లియర్‌గా చెప్పండి. ఈ సరౌండింగ్ అండి ఎక్కడ మన కస్టమర్స్ వెతికినా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ దొరకదండి. అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్సే ఉంటావి. గ్రామ పంచాయతీ లేఅవుట్స్‌లో సరౌండింగ్ వచ్చేసి 40,000 గజము నుంచి 45,000 గజం చెప్తున్నారు. ఇక్కడ మన హెచ్ఎండిఏ లేఅవుట్‌లో మామూలుగా అయితే గ్రామ పంచాయతీ లేఅవుట్ కంటే ఒక ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కానీ ఇక్కడ మనము మన ప్రాజెక్ట్‌లో చూస్తే గ్రామ పంచాయతీ లేఅవుట్ కన్నా మనము చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నామండి. ఓన్లీ 39,000 పర్ గజము మనం కోట్ చేస్తున్నామండి. ఓకే. సరే సార్ మరి 39,000 కోట్ చేస్తున్నారు గదా! హ్మ్. ఏమన్నా బ్యాంక్ లోన్ ఉందన్న విషయం చెప్పండి. ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్స్ కూడా 60% బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. కస్టమర్‌కు కూడా ఓన్లీ 30-40% డౌన్ పేమెంట్ చేసుకొని బ్యాంక్ లోన్‌తో ఇమ్మీడియేట్ ప్లాట్ కొనుక్కోవచ్చు. ఇమ్మీడియేట్ కన్‌స్ట్రక్షన్ కూడా చేసుకొని వాళ్ళు ఒక కలల సొంత ఇంటి కల సొంత కూడా ఇంటి కల కూడా నెరవేర్చుకోవచ్చండి. ఓకే. సార్ విజయ్, ఇప్పుడు హౌస్ కన్‌స్ట్రక్షన్స్‌కెళ్తే ఎంత వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది చెప్పండి. లోను ఇక్కడ గజానికి 20,000-25,000 వరకు వచ్చే అవకాశం ఉంది విజయ్. ఓకే. హ్మ్. సరే సార్ మరి ఇక్కడ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకుందామన్న వాళ్ళకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? గ్రౌండ్ వాటర్ దాని గురించి చెప్పండి. గ్రౌండ్ వాటర్ ఆల్రెడీ చాలా గ్రౌండ్ వాటర్ ఉంది. ప్రాబ్లమ్ లేదు. మనకు ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. నియర్ బై చాలా ఎక్కడ చెక్ చేసుకున్నా గ్రౌండ్ వాటర్ చాలా మంచి గ్రౌండ్ వాటర్ సార్ ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తుంది. ఆల్రెడీ ఉంది. ప్రొవైడ్ ఓకే. చేయడం జరుగుతుంది. సరే సార్ మరి. సరే చూస్తున్నారు కదండీ ఎవరైతే బడంగపేట్ మున్సిపాలిటీ ఆఫీస్‌కి దగ్గరలో, దట్టు ఎల్బీ నగర్‌కి దగ్గరలో, ఇటువైపు టీసీఎస్ హాదిబట్లకు దగ్గరలో ఒక మంచి ఎగ్జిస్టింగ్ కాలనీ మధ్యలో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్‌తో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. 6.5 ఎకర్స్‌లో ఇది డెవలప్ చేయడం జరిగింది. ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వారు డెవలప్ చేశారు. సెరెనిటీ హైట్స్ అనే ప్రాజెక్ట్ అండి. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలాంటి ప్రైమ్ లొకేషన్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసి హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి, లేదైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుండగా ఎక్సలెంట్‌గా సూటబుల్ అవుతుందండి. ఈ వెంచర్ అయితే నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా 100% నచ్చుతుందండి. మీరు ఒకవేళ బడ్జెట్‌లో ఉన్నట్లయితే ఇక్కడ ఒక అందమైన ప్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. అందరికీ థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ.